హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బెండకాయ వేపుడు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బెండకాయ వేపుడిని ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్తో చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బెండకాయ వేపుడు మనకు రైస్ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా త్వరగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బెండకాయ వేపుడు చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. బెండకాయ వేపుడు చేసుకోవడానికి మనకు ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను మీడియం ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత అందులో అరకిలో బెండకాయలను 3-4 సార్లు బాగా కడిగి తుడిచి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. బెండకాయలను మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. బెండకాయలను ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటేనే మనకు జిగురు లేకుండా ఈ విధంగా విడివిడిగా వస్తాయి. కంటిన్యూగా తిప్పుతూ ఉంటే జిగురు అనేది ఎక్కువగా ఉండి చిదిరిపోతాయి. బెండకాయ జిగురంతా పోయి ఇలా విడివిడిగా అయిన తర్వాత మరో 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కలు ఈ విధంగా బాగా వేగిన తర్వాత అందులో టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కూరల్లో వేసుకునే కారం వేసుకొని మరో అర నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అర నిమిషం తర్వాత కారం ఉప్పు బెండకాయకి బాగా పట్టేస్తుంది. ఇప్పుడు బెండకాయ వేపుడు ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్తో రావాలి అంటే 1 టీ స్పూన్ పుట్నాల పప్పు పొడి, 1 టీ స్పూన్ పచ్చి కొబ్బరి తురుము కానీ ఎండు కొబ్బరి తురుము కానీ వేసుకొని మరో అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అర నిమిషం తర్వాత బెండకాయ వేపుడు మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ బెండకాయ ఫ్రైను ప్లేట్లోకి తీసుకొని రైస్లో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ వేపుడు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.